సెలబ్రేషన్ జరగడం. ఎందుకంటే మనం ఫ్యామిలీ రీయూనియన్లో సెలబ్రేషన్ చూస్తాం, కానీ ఆ విధంగా ఒక మినీ ఫ్యామిలీ రీయూనియన్ లెక్క సాయిరెడ్డి సారు CEO మెగా CEO మీటింగ్స్ జరుపుతుంటారు. అంటే స్పెషల్ మన విన్నింగ్ టీములనే గుర్మిట్కల్లో, కర్ణాటకలో గుర్మిట్కల్లో అంటే స్పెషల్. ఇక నా గురించి చెప్పుకోవాలంటే నేను ఒక ఇంజనీర్ని. నా పేరు మై నేమ్ ఈజ్ సురేందర్ రెడ్డి, కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ హైదరాబాద్. నౌ వీఆర్ ఏ వెస్టేజ్ ఎంటర్‌ప్రెన్యూర్ కమ్ న్యూట్రిషనిస్ట్. ఎవరికైనా మనం ఏదైనా మనిషి జీవితంలో జీవించాలంటే డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ సాధన కోసమే మనం ముందుకెళ్ళాలి. అంటే డ్రీమ్స్ లేని లైఫ్ అనేది అంటే జస్ట్ ఇక అది జీవితం అనబడది. అందుకే నా డ్రీమ్ అనేది ఏముంటుందంటే నా 1 hour వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 lakh hours. ఇక నా బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను ఆర్కిటెక్ట్ అని చెప్పాను కదా, ఎంటెక్ స్ట్రక్చర్స్. నేను వన్ ఆఫ్ ది లీడింగ్ ఆర్కిటెక్ట్ని. నా ప్రొఫెషన్లో చాలా బిజీ, చాలా డబ్బులు కూడా. ఎందుకంటే నా ప్రొఫెషన్లో దాదాపుగా నేను 100 నుండి 200 కోట్ల ఆస్తి సంపాదించాను. నా ప్రొఫెషన్లో నా క్లయింట్స్ కలవాలంటే వాళ్ళకి ఫోన్ కలవాలంటే కూడా కొన్ని రోజులు పడుతుంది. వాళ్ళు నన్ను కలవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఒకప్పుడు నా రెసిడెన్స్లో నేను ఎక్స్టర్నల్ వర్క్లో వర్క్ చేయకముందు నా దగ్గర నుంచి ఒక హోటల్ నడిచేది. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ తోటి ఒక హోటల్ నడిచేది. సపోజ్ నేను బయటకు వెళ్ళిందంటే ఆ హోటల్ క్లోజ్ ఆ రోజు. అంటే అట్లా ఉండేది. కానీ ఆ ప్రొఫెషన్లో సాటిస్ఫాక్షన్ ఉందంటే సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే రెండే ప్రొఫెషన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి ఒక ఇంజనీర్, ఆర్కిటెక్ట్. ఇప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య పేరు తెలుసు కదా అందరికీ, ఎంత ఫేమస్. అంటే జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, శిల్పకళ కాబట్టి, ఇంజనీర్ కాబట్టి. అదేవిధంగా ఇంకోళ్ళు ప్రాణం పోతున్న వ్యక్తికి ప్రాణం పోసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, అదే డాక్టర్స్. ఈ రెండు ప్రొఫెషన్లే మనకి జీవితాంతం గుర్తింపును జీవితాంతం ఇస్తాయి. కానీ ఇంకో ప్రొఫెషన్ ఉంది, అది ఒక ఉపాధ్యాయుడు, టీచర్, గురువు. కానీ ఇప్పుడు గురువు లెక్క చూస్తున్నా చూడట్లేదు. వాళ్ళు కూడా స్టూడెంట్ లెక్క చూస్తలేరు. కాబట్టి గురువులకు ఆ విలువ పోయింది. కానీ మిగిలినవి మాత్రం ఇవే. కానీ ఇక మిగతాయి చూడండి, ఎంతోమంది ఉంటారు కానీ గుర్తింపులు ఉండేవి. ఇప్పుడు ఇది చూడండి, యాపిల్ ఫోన్, అవునా కదా? కానీ దీని వెనుక ఇంజనీర్లు ఉన్నారా లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, హార్డ్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు ఉందా? లేదు. ఉందా? అంటే ఎవరైనా మనం గుర్తింపు కోసమే చూస్తాం కదా, అవునా కదా? ఆ గుర్తింపు మనకి ఎక్కడ వస్తుంది? రెండే ప్రొఫెషన్స్, ఒకటి ఇంజనీరు, 2 డాక్టర్స్, అవునా కదా? ఇక మిగతాయి టెంపరీ గుర్తింపులే. కానీ మనకు పర్మనెంట్ గుర్తింపు వచ్చే అద్భుతమైన నెట్వర్క్ ఉంది, అది మనం చేస్తున్నది. అంటే చూడండి, ప్రొఫెషనల్గా నాకు లక్షల ఇన్కమ్ వస్తుంది. నేను మామూలుగా ఒక ప్లాన్ గీస్తే 3 లక్షల నుంచి 15 లక్షలు తీసుకుంటాను. అంటే నేను ఒక సంవత్సరానికి 10 ప్రాజెక్ట్స్ టేకప్ చేసిందంటే ₹1,00,00,000 ఇన్కమ్ దాటుతుంది నాది. బాగుందా లేదా? కానీ బాగున్నా కానీ నేను సాయిరెడ్డి చేయి పట్టుకొని ముందుకు నడుస్తున్నా. ఎందుకు? వై? కొద్దిగా బ్యాక్ హిస్టరీ పోదాము. నేనైతే ఒక ఫాదర్ వచ్చేసి టీచరు, అంతా ఎంప్లాయీస్ కుటుంబం అది. ఎందుకంటే ఫాదర్ టీచరు, అదేవిధంగా బాబాయ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఒక మేనమామ హెడ్ మాస్టరు, ఆయన కూడా టీచరు, ఇంకో మేనమామ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీరు, లాస్ట్ మేనమామ వచ్చి తెలంగాణ గవర్నమెంట్లో చీఫ్ ఇంజనీర్. చూడండి, కాబట్టి అతని లాస్ట్ పర్సన్ మీద నా మీద ప్రభావం ఉంటుంది కదా, మేనల్లుడి మీద. నేను డాక్టర్ కావాలనుకున్నాను, తీసుకుపోయి ఇంజనీర్లో పడేశాడు, అవునా కదా? కానీ అక్కడ కూడా నేను నా ప్రొఫెషన్లో నేను విజయం సాధించినా అంటే అత్యధికంగా సాధించిన. మా ఫాదర్ అనేవాడు అందరూ, ఎందుకంటే మా బ్యాచ్ అంతా స్పెషల్ బ్యాచ్. హై స్కూల్లో ఒక స్పెషల్ బ్యాచ్ ఉండే మాకు. ఎందుకంటే అందరు టీచర్ల కొడుకులవి. అందులో ఎట్లుంటుందంటే బ్యాచ్మేట్స్ కూడా, క్లాస్మేట్స్ కూడా అందరు జంటలు, అన్నదమ్ములు క్లాస్మేట్స్, అక్కాచెల్లెళ్ళు క్లాస్మేట్స్, బాబమ్మలది క్లాస్మేట్స్. అట్లా మా క్లాసులో 10 జంటలు ఉన్నాయి. లాస్ట్కి ఒక జంట, వెరైటీ జంట కూడా ఉండేది, మేనమామ మేనల్లుడు క్లాస్మేట్స్. అంటే అలాంటి సిచ్యువేషన్.
అంటే మొత్తం అందరు టీచర్ల కొడుకులే, ఎంప్లాయీస్ కొడుకులే. మా ఫాదర్కి ఏముండేదంటే జాబ్ చేయాలి. నేను సివిల్ ఇంజనీర్లో వచ్చాను. నేను గవర్నమెంట్ జాబ్ కోసం నేను అస్సలు ప్రయత్నం చేయలేదు. నేను కనీసం ఒక జాబ్ కూడా అప్లై చేయలేదు. అంటే ఎందుకంటే నా డ్రీమ్స్ ఉన్నాను, నేను జాబ్ చేసేవాడిని కాదు, డ్రీమ్స్ ఉన్నాను. 1 year జాబ్ చేశాను. నాకు జాబ్ చేసినప్పుడు నరేంద్ర అని ఉంటాడు. దాదాపు హైదరాబాద్ సిటీలో, సౌత్ ఇండియాలో మ్యాక్సిమం థియేటర్స్ డిజైన్ చేసింది ఆ సారే. అందులో నేను కూడా ఒకడిని ఆ టీంలో. నేను ఫారెన్ పోదామనుకున్నాను, వాళ్ళ కొడుకు నేను. పోయేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మావాడు ఇక్కడ బతకడం చేతగాన్నాడు, వాడు పోయినా పర్లేదు, సురేందర్ రెడ్డి నువ్వు యాక్చువల్గా నీకు ఇక్కడే జీవితం ఉంది అన్నాడు. ఆ ఒక్క మాటతోటి 1 year జాబ్ చేశాను, బయటకు వచ్చాను, నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. దాంతో నేను ఎంత బిజీ అంటే దాదాపు లీడింగ్ ఆర్కిటెక్ట్, సౌత్ ఇండియాలో కూడా లీడింగ్ ఆర్కిటెక్ట్. నా ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి ప్లాన్లోకి వస్తారు. అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ నర్సిరెడ్డి అని ఎస్ఈ, ఆయన ఓన్ బిల్డింగ్ ప్లాన్ కోసం 3 ఏళ్ళు వెయిట్ చేశాడు. అంటే నా ప్రొఫెషన్లో నా దగ్గర ప్లాన్ చేసుకోవాలంటే వెయిటింగ్ కూడా చేయాలి, అవునా కదా. అంత ప్రొఫెషన్లో ఇంతకుముందు ప్రీవియస్ నెట్వర్క్లో సాయిరెడ్డి నాకు డౌన్ లైన్, అదేవిధంగా శ్రీనివాస వడ్డమానుడు, ఆంజనేయులు సారు అప్లయన్స్. వాళ్ళు నా దగ్గర రావాలంటే ఇంటి ముంగట చెట్టు కింద నిలబడాలి. ఎంతసేపు అంటే గంటలు సార్ ఎప్పుడు బయటకు వస్తారో కలుద్దామని. అంటే అలాంటి ప్రొఫెషన్లో ఉన్న నేను, నాకు ఇంట్రెస్టింగ్ నేను చెప్పాను కదా, జాబ్లు అంటే ఇష్టం ఉండదు, ఒక ఎంటర్ప్రైనర్ నిలబడాలని ఇష్టపడతాను. అదేవిధంగా మనం గుర్తింపు పొందాలని. ఇప్పుడు మన కన్నడంలో అయితే రాజకుమారు, తెలుగులో అయితే రామారావు. మీకు తెలుసా తెలియదా? మీకు వాళ్ళ నాన్నలు తెలుసా? మీకు ఎవరైనా తెలియదు? ఎందుకు తెలియదు? సెలబ్రిటీలు కాదు కాబట్టి, అవునా కదా. కానీ నేను అది కోరుకుంటాను. అందుకే నేను నా గురువు దగ్గర నుంచి ఆకలి కొనడానికి అన్నం పెట్టాలి, అనారోగ్యవంతుని ఆరోగ్యవంతం చేయాలి, ప్లస్ నలుగురిలో ఒకరు కాకుండా 1000లో మనం డిఫరెంట్గా ఉండాలి. అట్లా ఉండాలని ఎంతమంది కోరుకుంది? వెరీ గుడ్. ఆ విధంగా నేను నా ప్రస్థానంలో ఒక 10 yearsలే నేను 100 కోట్ల ఆస్తి సంపాదించాను. అంటే వితౌట్ ఫాదర్ దగ్గర నుంచి 1 NP తీసుకోకుండా నా ప్రొఫెషన్లోనే నేను 100 కోట్ల ఆస్తి సంపాదించాను. ఆస్తి సంపాదించినా కానీ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ తృప్తి లేదు. ఇళ్ళు ఉన్నాయి, ప్లస్ ఆస్తులు ఉన్నాయి, కానీ నా డ్రీమ్ హౌస్ రాలే. ఎందుకంటే నేను ఫస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఒక పెన్సిల్తో డ్రాయింగ్ వేసుకున్నాను. ఫస్ట్ సాయిబాబాకి టెంపుల్ డిజైన్కి ఒక డిజైన్ ఇచ్చాను. తర్వాత నాకు నా డ్రీమ్ హౌస్ ఇట్లా కట్టుకోవాలని ఒక చేసుకున్నాను. నా ప్రొఫెషన్లో ఉన్న నా డ్రీమ్ హౌస్ కల నెరవేరలేదు. ఇళ్ళు ఉన్నాయి, కానీ నా డ్రీమ్ హౌస్ లేదు. నా డ్రీమ్ హౌస్ ఎట్లుండేది అంటే, ఆ పెన్సిల్ డ్రాయింగ్ ఎప్పుడైనా ప్రజెంట్ చేస్తాను కామన్ ముందల్లా, జస్ట్ ఒక 1 acre పైన ల్యాండ్ ఉండాలి, చుట్టూ రోడ్లు ఉండాలి, ఆ రోడ్లకి అన్ని డివైడర్స్ ఉండాలి, అన్ని చెట్లు ఉండాలి, ఆహ్లాదకరంగా కనపడాలి, ఇల్లు డిఫరెంట్ కనపడాలి. మన దాంట్లో ఫ్యామిలీ రియూనియన్ ఎంతమంది వచ్చారు? ఓకే, ఫ్యామిలీ రియూనియన్లో మనకి నాయక్ సార్ వచ్చారు. సార్ పేరు ఎంత? జ్యోతిష్ నాయర్ సార్ వచ్చారు. నా డ్రీమ్ హౌస్ కూడా అట్లుంటుంది. సార్ కూడా 2000 గజాలలో కట్టాడు ఇది. కానీ నేను దాదాపు 1 to 2 acresలలో కట్టాలని. కానీ ఆ డ్రీమ్ హౌస్ కోసము నేను నా టైం మల్టిప్లై చేయాలనుకున్నా. బయట టైం మల్టిప్లై ఎప్పుడైతుంది? మనకి ఇన్వెస్టర్స్ నుండి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే ఏదో ఫ్యాక్టరీ లేకపోతే ఏదో సంస్థను ఏర్పాటు చేసి మనం శాలరీలు ఇచ్చేసి వాళ్ళ టైంని కొంటాం, అవునా కదా. అట్లా చేయాలని ఉందా మీకు? అట్లా చేయాలని ఉందా? కానీ టైంని ఎవరైతే మల్టిప్లై చేస్తారో వాళ్ళే ధనవంతులు. ఇక్కడ నేను ఎక్సలెంట్ వర్క్లో చేశాను కదా, అక్కడ డబ్బులు రాలే, ఏం రాలే, కానీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేది. నా కార్ అయితే, మన వాళ్ళకి కారు లేకపోయేది, పాపం ఫుడ్ కూడా లేకపోయేది మన అప్లయన్స్కి. కానీ వాళ్ళు వచ్చేది, మా మేడం వచ్చేసి అన్నపూర్ణదేవి దగ్గర వాళ్ళకి ఫుడ్ పెట్టేది, కారు తీసుకుని బయట తిరిగేవాళ్ళం. లక్షల కిలోమీటర్లు తిరిగినా కానీ జేబులు అయితే నిండలే, ఉన్నాయి ఖర్చు అయిపోయేది. కానీ అయినా కానీ అంత కష్టపడ్డాక కూడా నేను నా దగ్గర రావడానికి లేట్ చేశారు మా అప్లయన్స్. బట్ సాయిరెడ్డి
నాకున్న సన్నిహితంతో మెల్లగా దాస్తాన్ని పట్టుకొని వచ్చాను. కానీ నేను ఆడ ప్లాన్ చేయించుకోలే, ఏం చేయించుకోలేదు. నేను డైరెక్ట్ సైన్అప్ చేశాను. ఎందుకు సైన్అప్ చేశానంటే నాకు టైం మల్టిప్లై చేయడం ఇష్టం. నేను జీవితంలో ఏది సాధించాలనుకున్నా సాధించగలను, సాధిస్తాను. కానీ ఆ సాధించాలంటే కార్యక్రమంలో మనము కొన్ని తరాలు గుర్తుండిపోయేటట్టు చేసుకోవాలి. అందుకే నేను సమాజ సేవ చేస్తాను, నా ప్రొఫెషన్గా ఉంటాను, సమాజ సేవ చేస్తాను, ఇప్పుడు వేస్టేజ్ చేస్తాను. మనం వేస్టేజ్ ఎందుకు చేయాలి? ఇప్పుడు కొంతవరకు అర్థమైంది అనుకుంటా. బ్రాంజ్ అవ్వడానికే కష్టపడతారు. ఎందుకు కష్టం అంటే బ్రాంజ్ అవ్వడం? నేనైతే డైమండ్ దగ్గర కూడా నేను ఏ ఒక్క ప్లాన్ చెప్పలేదు. ప్లాన్ చెప్పకుండా నేను డైమండ్ అయిపోయాను, కార్బన్ అచీవ్ అయినా అన్నీ అయ్యాను పార్ట్ టైంగా నేను. కానీ నేను ఫుల్ టైం చేద్దాం అనుకున్నాక నేను సిక్ అయ్యాను. జస్ట్ నవంబర్ అక్టోబర్లో మన థాయిలాండ్ ట్రిప్ పోయి అక్కడ యాక్సిడెంట్ చేసుకున్నాను. యాక్సిడెంట్ చేసుకున్నా కానీ నేను టీంకి దూరంగా లేదు, టీం సర్వీస్ చేశాను. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను కరెక్ట్గా వర్క్ చేయాలని. ఆ వర్క్ చేయడం స్టార్ట్ అయినాక అది చేశాను. కానీ నేను వర్క్ చేయలేదు, బట్ ఓన్లీ కౌన్సిలింగ్స్ ఇంట్లో ఉండే టీం నడిపించాను. ఆ టీం నాకు క్రౌన్ పిన్ తీసుకొచ్చి పెట్టింది. క్రౌన్ నేను తెచ్చుకోలేదు, దానంతా అదే వచ్చింది. అంటే చూడండి, మనం టైంను మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీరు టైంను మల్టిప్లై చేస్తారు. ఎంతమంది ఉన్నారు మీ టీములలో ప్లాన్లు చెప్పేవాళ్ళు? ప్లాన్ ఎప్పుడు, మనకి టైం ఎప్పుడు మల్టిప్లై అవుతుంది? నీ కింద ప్లాన్ చెప్పేవాడు స్టార్ట్ అయినాక. నువ్వు 1 అవర్ ప్లాన్ చెప్తే నీ కింద 10 మంది ప్లాన్ చెప్పే రెడీ అయిందంటే నీ 1 అవర్ ఈజ్ ఈక్వల్ 10 అవర్స్ అయినట్టే. జస్ట్ మీరు ఒక 50 అవర్స్ కనుక డైలీ మీ యొక్క టైంని మల్టిప్లై చేస్తే మీరు స్టార్ డైరెక్టర్ అయిపోతారు. ఒక 1 అవర్ ఈజ్ ఈక్వల్ 100 అవర్స్ కనుక మీరు చేయగలిగితే క్రౌన్ డైరెక్టర్ అయిపోతారు. ఇక్కడ చేయాల్సింది ఏంది? మనము టీంలోకి రాగానే ప్రోడక్ట్ ఇప్పించడం ఒకటే సరిపోదు. మనకు 10 కోర్స్ స్టెప్స్లో 4 బేసిక్స్ డైలీ పార్టిసిపేట్ చేయాలి. అందులో 4 బేసిక్స్లో మనం ఏం చేస్తాం? కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం, ప్లాన్ శోధ ప్లాను, ప్రోడక్ట్ 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే ప్రోడక్ట్ తీయించడం, తర్వాత కౌన్సిలింగ్ చేయడం. అక్కడే ఆపద్దు. కౌన్సిలింగ్ చేసి ఇక్కడ మనము జస్ట్ మనం బిజినెస్ చేయడానికి రాలే, సంపాదించడానికి రాలే. వెస్టేజ్లకి సంపాదించడానికి వస్తే ఇది అవసరం లేదు, వెస్టేజ్ అవసరం లేదు. సంపద సృష్టించాలనుకుంటేనే వెస్టేజ్ అవసరం. అవునా కదా? అవునా కదా? నోరు వస్తలేదు గట్టిగా. నేను జస్ట్ 2 to 3 మినిట్స్లో కూడా ప్రాస్పెక్ట్ చేస్తాను. మొన్న మా మేడం వండర్ఫుల్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కాను, ఫస్ట్ ఫ్లోర్లో దిగాను, ప్రాస్పెక్ట్ కంప్లీట్ చేశాను. ఎంతసేపు పడుతుంది? 1 minute పడుతుంది. అవునా కదా? నేను ఎక్కడ పోయినా నేను ప్లాన్ చేయాలనుకుంటే, నేను ఇప్పటివరకు ప్లాన్ సరిగ్గా చేసేవాడిని కాదు. జస్ట్ కౌన్సిలింగ్, జస్ట్ హెల్త్ సర్వీస్ చేసుకుంటూనే నేను వెస్టేజ్లో సక్సెస్ అవ్వకుండా వచ్చాను. కానీ నేను ప్లాన్ చేయడం స్టార్ట్ అయితే వాడు పీజీ డాక్టర్ కాదు, వాడు పిహెచ్డి డాక్టర్ కూడా నా మంగ దగ్గర కూర్చొని ప్లాన్ వినాల్సిందే. ఏముంది, మనం నేర్చుకోవాలన్నప్పుడు నేను ఒకటే పాటిస్తాను. ఎప్పుడు బుక్స్ చదువుతాను, ఎప్పుడు రాత్రి పడుకునేదాకా కూడా నేర్చుకుంటాను. మా మేడం విసుకొస్తుంది, ఏంటి ఇంకా పడుకునేటప్పుడు కూడా యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్ నేను దేని చూస్తా? టైంపాస్ చూడండి, నాలెడ్జ్ గెయిన్ చేస్తాను. అందుకే నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఉండడానికి ఇష్టపడతాను. అదేవిధంగా ఒక వెస్టేజ్ న్యూట్రిషనిస్ట్గా ఉండడానికి గర్వపడతాను. ఎందుకంటే ఇలా వెస్టేజ్లోకి వచ్చిన వెంటనే ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్న వెంటనే నాట్ ఏ డాక్టర్ బట్ మోర్ దాన్ డాక్టర్. నేను టేకప్ చేసిన ఏ ప్రాబ్లం సాల్వ్ కాకుండా ఉన్నది. అక్కడ ఫెయిల్ అయినవన్నీ నేను ఇక్కడ సక్సెస్ చేస్తాను. కానీ వెస్టేజ్ ఎందుకు చేస్తాను? వెస్టేజ్ నేను చేయాలనుకున్నది, నా డ్రీమ్ వచ్చేసి నాకు hour is equal to 1 lakh hours. ఇంతేనా? వన్ ల్యాక్ అవర్స్ కావాలి. ఈ అవర్స్ కావాలనేది నాకు సంపద మీద లేదు, ఆల్రెడీ సంపాదించిన కాబట్టి సంపద మీద ఏం లేదు. రాబోయే తరాలకు సంపద అందించడం,
సంపదను సృష్టించడం. నేను లీడర్గా ఉండడానికి ఇష్టపడను, లీడర్ క్రియేట్ చేయడానికి ఇష్టపడతాను. నేను అందరూ నేను డియూసీడీ అయిపోవాలి, ఇది ఇన్ని లక్షల నేను ఇన్కమ్ పొందాలని చూస్తారు. నేను లక్షల ఇన్కమ్ పొందాలంటే 3 గంటలు నేను కంప్యూటర్ మీద కూర్చుంటే లక్షలు వస్తాయి. కానీ నేను ఈ 1 hour ఈజ్ ఈక్వల్ టు 1 lakh సాధించాలని అన్న డ్రీమ్. అదేవిధంగా 2 ఎకరాల ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని డ్రీమ్. ఇలా మనం చేస్తాం, ట్రెడిషనల్గా బిజినెస్ చేస్తాం, వృత్తి విద్యలు చేస్తారు, అగ్రికల్చర్ చేస్తారు. అగ్రికల్చర్లో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? ఒక కారు కొనుక్కోగలుగుతారా? కొనుక్కోలేరు. ఒక 2 wheeler కొనుక్కుంటారు. ఆ 2 wheelerకి పెట్రోల్ పోయడానికి కింద మీద ఆడతాడు. అంటే పోయి రావాలంటే ఇంత పెట్రోల్ ఖర్చు అవుతుంది అంటారు. వృత్తి విద్యలలో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. కార్లు కొనుక్కోవడము అనేది ఉండదు, బండ్ల వరకే పరిమితం. ఇక సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ జాబ్స్. ఇక వాళ్ళు ప్రైవేట్ జాబ్స్కు వాళ్ళకి లాస్ట్ ఇన్కమే సరిపోదు. ఇంక కార్ ఎక్కడ డ్రీమ్ అవుతుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ డ్రీమ్స్లు ఏముంటాయి? గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర ఒక కార్ తీసుకుంటాడు, సర్వీసులు ఉన్నప్పుడు ఒక కార్ తీసుకుంటాడు. దాని ఈఎంఐ అయిపోయాక రిటైర్మెంట్ టైంలో ఇంకొక కార్ తీసుకుంటాడు. ఎన్ని కార్లు అయినాయి రిటైర్మెంట్ అయ్యే వరకు? 2 కార్లు అయినాయి. ఇంకా వాళ్ళ పిల్లలు ఇప్పిస్తే ఇంకో కార్ వస్తుంది రిటైర్మెంట్ అయిపోయాక. అంటే మొత్తం 3 కార్లు అయితే 3 కార్స్. ఈ 3 కార్స్ వాళ్ళ డ్రీమ్ కార్సా? కావు. ఫస్ట్ కార్ ఏదో 10 లక్షల లోపల తీసుకుంటారు, సెకండ్ కార్ కూడా కొంచెం పెద్దది తీసుకుంటారు, పిల్లలు ఇప్పితే ఒక డ్రైవర్ విత్ కార్ తీసుకుంటారు, అంతే కదా. కానీ అదే ఒక బిజినెస్ చేసే పర్సన్, అంటే బయట షాపులు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బిజినెస్ చేసే పర్సన్స్ మ్యాక్సిమం జీవితంలో ఒక 5 to 10 కార్స్ తీసుకుంటారు. 5 to 10 కార్స్. ఆ విధంగా నా ప్రొఫెషన్లో నేను 5 కార్లు తీసుకున్నాను. 5 కార్లు తీసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. లాస్ట్ కార్ వచ్చేసి ఇంతకుముందు మనం గుర్మెటికల్గా వచ్చేది వర్నా టాప్ ఎండ్ కార్. ఆ కార్ వచ్చేసి నాకు ఐటీ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఈఎంఐ ఎందుకు కట్టాలని ఐటీ రైడ్స్ అయితే చూసుకుందాంలే అని చెప్పేసి నేను నా బిల్డర్స్ 4 ఒకటేసారి ఒకే రోజు మొత్తం డైరెక్ట్ క్యాష్ పెట్టి కారు తీసుకున్నాం. అది టాప్ ఎండ్ కారు, లాస్ట్ కారు. కానీ ఇక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మా 4 క్లయింట్లు వచ్చారు, 4 ఫ్యామిలీస్ వచ్చారు, తీసుకున్నాం. నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించిందంటే మన అప్లైన్ వచ్చేసి రాష్ట్రంలో ఆంజనేయ కార్ అండ్ వెల్డింగ్ చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే గంత సక్సెస్ఫుల్ పీపుల్స్ మధ్య కార్ తీసుకోవడం బాగుంది కదా అని. ఆ పరంపరలో వచ్చిందే ఇప్పుడు బయట ఉన్నది 23 లక్షల ఈవీ కారు మన వెస్టేజ్ నుండి తీసుకున్నాం. ఇది వెస్టేజ్ కార్. ఎందుకు నచ్చింది ఇక్కడ? వెస్టేజ్ కార్ ఎందుకు నచ్చింది? బయట మనం ఇన్ని కార్లు తీసుకున్నాం, ఇక్కడ ఏమన్నా నచ్చిందా అంటే ఇక్కడ మన సంపాదనతో తెలుసుకుంటాం. ఇది మన ఎర్నింగ్ తోటి, ఓన్ ఎర్నింగ్ తోటి తీసుకుంటాం. ఇక్కడ ఇంకేమైనా వస్తుందా? కార్ తీసుకున్నాక ఈఎంఐ అయితే కట్టాలి, దానికి పెట్రోల్ పోయి మనం ఆ సంపాదనకి వెళ్ళి పోయాలి. కానీ ఇక్కడ అదే వెస్టేజ్లో మనం కార్లు తీసుకుంటాం. ఏమొస్తుంది నీకు? కార్ ఫండ్ వస్తుంది, అవునా కదా? కార్ ఫండ్ వస్తుందా లేదా? అవునా కదా? నీ జేబులోకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ఆ కార్ ఫండ్ ఎంత వస్తుంది? 80,000 వస్తుంది. 80,000 వస్తుంది. 80,000 ఇంటూ 12 months. మనం ఏమనుకున్నాం? 3 generations. 3 generations కదా? 3 generations అంటే మినిమం 150 years వేసుకోండి. ఎంత అవుతుంది? చిన్న ఫిగరా పెద్ద ఫిగరా? క్యాలిక్యులేటర్ కొట్టండి. చిన్న ఫిగరా పెద్ద ఫిగరా? నాకు గది కనపడ్డది. నాకు వెస్టేజ్లో మంత్లీ వచ్చే చెక్కులు కనపడలే, ఆ 3 generation వరకు ఫిగర్ కనపడ్డది. బాగుందా లేదా? అందుకే వెస్టేజ్లోకి వచ్చిన వాళ్ళు ఎవ్రీ 2 to 3 years కార్లు తీస్తారు. ఫస్ట్ కారు 10 లక్షల నుండి 20 లక్షలు ఉంటుంది. సెకండ్ కారు మ్యాక్సిమం బెంజే, అవునా కదా? బయట పాసిబుల్ అవుతుంది అది?
మరి మనం చేయాలా వద్దా? వెస్టేజ్ ఎందుకు చేయాలి? దానికోసం చేయాలి, అవునా కదా? ఇప్పుడు నేను డ్రీమ్ హౌస్ అన్నా, నాకు 3 ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో, 3 ఇండ్లు ఉన్నాయి నాకు కానీ డ్రీమ్ హౌస్ లేదని చెప్పిన కదా. మనం క్రౌన్ అయితే ఏమొస్తుంది? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 1 lakh మ్యాక్సిమం వస్తుంది. 1 lakh into 12 into 150 years ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? పెద్ద ఫిగరా చిన్న ఫిగరా? నాకు అది కనపడుతుంది. అందుకే మన దగ్గరికి వచ్చి హౌస్ తీసుకున్న ప్రతి లీడర్ 2 to 3 crores ఉంటుంది ఇల్లు. 20 లక్షలు 30 లక్షల ఇల్లు ఎవరు ఆలోచించవద్దు. వెస్టేజ్లకు వస్తున్న వెంటనే పెద్ద డ్రీమ్ హౌస్ ఉండాలి. ఈ డ్రీమ్ హౌస్ కావాలి, ఇవన్నీ రావాలంటే ఈ పని చేయాలి. నీ యొక్క పని గంటలు పెంచుకోవాలి, అవునా కదా? ఈ పని గంటలు పెంచుకుంటే చాలు. పని గంటలు పెంచుకోవడానికి ఏం చేయాలి, ఎందుకు చేయాలనేది అర్థమైంది. ఎందుకంటే మన హ్యూమన్ లైఫ్ వచ్చి కలియుగంలో 400 years బతికేటోళ్ళని చూసిందా మీరు ఎవరన్నా? లేరా? 400 years కాదు, 4000 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ సమాజంలో ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? హిమాలయాలు ఉంటారు. వాళ్ళతో మనకు అవసరం లేదు, అవునా కదా? మనం ఇక్కడ నుండి బతికి చూపెట్టాలి. 400 years కాదు కానీ 40 yearsకే సిక్ అవుతున్నారు. 40 yearsకి సిక్ అవుతుంటారు లేదా? అవునా కదా? 40 yearsలో ఒక స్టూడెంట్గా నువ్వు చదువుకొని సంపాదించే స్టేజ్కి వచ్చేవరకే 25,000 కలిసిపోతాయి. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నట్టు 15 ఏళ్ళే. ఇంకో 20 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోతావు. అంటే 20 ఏళ్ళు అంటే మొత్తం నువ్వు ఎన్ని పని చేస్తావు? 35 ఏళ్ళలో నీ డ్రీమ్స్ నెరవేరుతాయా? నెరవేరినప్పుడు మనం ఏం చేయాలి? మన పని గంటలు పెంచుకోవాలి, అవునా కదా? మన పని గంటలు పెంచుకోనా వద్దా? పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే రాదు. జస్ట్ 2 to 3 hours, 2 to 3 ప్లాంట్స్ ఎవ్రీ పర్సన్ చేయాలి. చేస్తే 3 yearsలో రిచ్గా రిటైర్ అవుతాం. అవునా కదా? నేను ఏ రాత్రి అయినా నేను ప్లాన్ చెప్పాలనుకుంటే ఏ రాత్రి అయినా పోతాను. నేను ప్రీవియస్ నెట్వర్క్ ఉన్నప్పుడు శ్రీనివాస వడ్డమని నేను రాత్రి 2 గంటలకు ప్లాన్ స్టార్ట్ చేసినాం సైనిక్పూర్లో. ఒక పెద్ద కోటేశ్వరుడి ఇంట్లో 1:30 ఏరుకున్నాం. 2 o'clock ప్లాన్ చేసినాం. 4 o'clock కంప్లీట్ చేసినాం. 4:30కి ఆమె డిన్నర్ పెడితే తిని బ్రేక్ఫాస్ట్ టైంలో డిన్నర్ తిని వచ్చినాం బయటకి. అంటే ప్లాన్ చెప్పాలంటే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఏ డే వర్క్ ఆ డే కంప్లీట్ చేయాలి. నేను మొన్న ఒక ప్లాన్ చేశాను. ఫ్రెండ్ దగ్గర పోయాను బోడుప్పల్లో. దాసారు కొలీగ్సే వాళ్ళు. నేను పోయేవారికి 10:30 అయింది. 10:30కి ఏం తిని పడుకునే టైం కదా, అవునా కదా? వాళ్ళ పిల్లలందరినీ యాక్టివ్గా పడుకోవద్దని చెప్పిన ఫోన్లో. నేను వస్తుందని చెప్పిన. వస్తూ పోతూ వాళ్ళ ఇంటి ముంగట కారు ఆపిన ముంగట 2 లేడీస్ చైర్ వేసుకుని ముచ్చట పెడుతున్నారు. పోయేది పక్క వాళ్ళ ఇంటికి, వాళ్ళ పరిచయమే లేదు. వాళ్ళతో ముచ్చట కలిపిన వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లాన్లో కూర్చోబెట్టిన. 12:30కి ప్లాన్ కంప్లీట్ చేసిన. అంటే నీ యొక్క డ్రీమ్ నెరవేరాలంటే నీ సంకల్పం దృఢంగా ఉండాలి. దృఢంగా ఉంటే సక్సెస్ పోవడం ఏం కారణం ఏమీ లేదు. మనం సాకులు వెతకద్దు. ఆ సక్సెస్ చేసి ఆ సాకుల్ని కింద దులిపేసేయాలి, అవునా కదా? అవునా కదా? ఏం పేరు నీ పేరు? చలం. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావా? రైతే రాజు, అవునా కదా? రైతు రాజు ఎప్పుడైతాడు? ఇప్పుడున్న పరిస్థితులు కాడు. దానికి ఏం తోడు చేసుకోవాలి? నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉందా? నాకు వెస్టేజ్ నచ్చడానికి కారణం ఇదే. అంటే ప్రీవియస్ నెట్వర్క్లో వర్క్ చేసిన కాబట్టి నాకు ఇబ్బందులు వస్తాయి కదా. అంటే ప్రొఫెషనల్గా నేమ్ ఉండని కదా. మళ్ళీ వెస్టేజ్కి సాయి రెడ్డి సార్ రాగానే సైన్ చేసిన కానీ బిజినెస్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఆల్రెడీ ఒక మల్టీనేషనల్ కంపెనీలో నెట్వర్క్ చేసినాం, అలా చేయిలు కాల్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని పట్టుకొని టక్కుమని వీళ్ళకి ఉరకలేను కదా. ప్రొఫెషనల్గా పేరున్నాను కదా. నేను టెస్ట్ మోడ్యూల్స్ మీద డిపెండ్ అయినా. ఏం చేసినా నేను టెస్ట్ చేసుకున్నా, కొన్ని సప్లిమెంట్స్ వాడాను, వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి.
దాంతో అప్పుడు ఫిక్స్ అయినా ఇక్కడ మనం ఎవరేమనుకున్నా డిసైడ్ చేసి దుంకొచ్చు. ఆ విధంగా సోషల్ సర్వీసింగే వచ్చినాయి. నేను ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్ అయితే సోషల్ సర్వే, హెల్త్ సర్వీస్. అందుకే నేను డాక్టర్లు భయపడుతున్న టైంలో కూడా, కరోనా టైంలో 1,37,000 మందిని నేను వితౌట్ 1 NP ఖర్చు లేకుండా వాళ్ళని ట్రీట్ చేసి బయటకు తీసుకొచ్చాను. ఎంత అంటే 3 to 5 డేస్లో వాళ్ళు ఏ స్థితిలో ఉండని ఆ సిటీ, మన సిటీ స్కాన్ తీసుకుంటే సిటీ వాల్యూ అని ఉంటుంది, మ్యాక్సిమం 25 ఉంటుంది. మన కోవిడ్లో 12 to 16 వచ్చిన వాళ్ళు ఏ హాస్పిటల్ చేయనైనా చనిపోయింది. నేను అవుట్ ఆఫ్ 25కి 24 వచ్చిన వాళ్ళని కూడా 3 డేస్లో బయటకు తీసుకొచ్చాను. ప్లస్ కోవిడ్ టైంలో స్మెల్ కోల్పోతుంది, 24 గంటల్లో మళ్ళీ రీబ్యాక్ తీసుకొచ్చేవాడిని. బాగుందా లేదా?